మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అవుతున్నారు ఇదే అంశం పైన. డాక్టర్ శేషు గారు, శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. నమస్తే సార్. ఒకసారి డిబేట్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ బండి సంజయ్ ఏమన్నారో ఒకసారి విందాం. పీసీఆర్ ఒకసారి బండి సంజయ్ కామెంట్ ప్లే చేయండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కామెంట్. అర్బన్ నక్సలైట్ ఏ విధంగా మెరుగుపరచాలి, ఉన్న సమస్యలు ఏంది, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా కాపాడాలి, సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యాశాఖకు కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదికలు ఇచ్చిందంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. వస్తుంది వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసా నాకు? ఒక విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడిండా, ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో మాట్లాడలే ఏ స్థితిలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ డిఎల్ ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సీ అమలు చేసే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జీతాలు తగ్గించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా, దేని ప్రకారము? సో అది చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల వెనక ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రికమెండేషన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కొంత ఆందోళన, టెన్షన్ కనిపిస్తోంది అటు ఉపాధ్యాయుల్లో. సో ఎట్లాంటి స్కూల్ వ్యవస్థ రాబోతోంది, విద్యా వ్యవస్థ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, సో ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్ని ఆకునూరు మురళి ఆధ్వర్యంలో కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి అందజేశారు. 434 రికమెండేషన్స్ తోటి ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఇందులో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. సో అందులో ప్రధానంగా కొన్ని అంశాలు వస్తున్నాయి. అసలు ఈ కమిటీ ఎంతవరకు దీనికి ఒక శాంటిటీ ఉంది అన్నటువంటి ప్రశ్న ఒకటి. మోరోవర్ ఇందులో టీచర్లకు అన్యాయం జరుగుతోంది. రేపొద్దున ఉపాధ్యాయుల జీతాలు కట్టేటువంటి అవకాశం ఉంది. 5,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా అంటే తీసేయాలని చెప్పలేదు, ఆలోచించాలన్నటువంటి వ్యవస్థ తీసుకురావాలన్నది కమిషన్ చెప్తున్నటువంటి అంశం. సో ఇదే విషయం పైన అటు పొలిటికల్ కూడా కామెంట్స్ వస్తున్నాయి. బట్ పొలిటికల్ అంశం కాసేపు పక్కన పెడితే ఈ పాలసీకి సంబంధించి ఎట్లా చూడాలి ఈ రిపోర్ట్ని? శ్రీకాంత్, ఇప్పుడు రాజకీయ విమర్శలు లేకపోతే ఒక వర్గం నుంచి వచ్చే విమర్శలకు కాదు, కానీ పాలసీలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ని మనం ప్రేక్షకులకు లేకపోతే మన వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ముందుగా ఈ అంశం పైన చర్చ చేపట్టినటువంటి నీకు నా తరపున కృతజ్ఞతలు. అయితే తెలంగాణ రాష్ట్రము ఈ ఎడ్యుకేషన్లో, లిటరసీలో చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నది శ్రీకాంత్. ఎందుకనంటే నాణ్యమైన విద్యను అందించటంలో తెలంగాణ రాష్ట్రము మొత్తం దేశంలోనే 26వ స్థానంలో ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో. లిటరసీలో 76% లిటరసీతో కింద నుండి 6వ స్థానంలో ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తెలంగాణలో ఎడ్యుకేషన్ సెక్టార్లో సమూలమైనటువంటి రీఫార్మ్స్ రావాలి అని చెప్పటానికి ఈ 2 ఇండికేటర్స్ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ని సమూలంగా మార్పులు చేస్తారు, రిఫార్మ్స్ వస్తాయని ఆశించాము. కానీ మనం అనుకున్న స్థాయిలో రిఫార్మ్స్ రాలేదు. ఎడ్యుకేషన్ స్టేటస్, స్టాండర్డ్ పెరగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈ ఎడ్యుకేషన్ మొత్తాన్ని మార్చాలి కాబట్టి నేను ఈ శాఖను నా దగ్గరే ఉంచుకుంటున్నాను అని అనేక సందర్భాలలో, అనేక పబ్లిక్ మీటింగ్లలో లేకపోతే అఫీషియల్ మీటింగ్ లో చెప్పారు. అప్పుడు మనం ఏమనుకున్నాం, నిజంగానే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉండటం వల్ల కొంచెం పర్సనల్ సూపర్విజన్ పెరుగుతుంది, మంచి రీఫార్మ్స్ వస్తాయని ఆశించాం. అయితే వీళ్ళు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆకునూరి మురళి చైర్మన్ గా మరొక 3 మెంబర్స్ తోటి ఒక కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఇది మనకు తెలుసు. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ దాంట్లో మార్పులు చేర్పులు దాంట్లో భాగంగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా పేరుతోటి ఈ స్కూల్స్ తీసుకొస్తున్నామని చాలా
ఆర్భాటంగా గొప్పగా చాలా చెప్పారు తప్ప ఇవి ఏవి ఇప్పటి వరకు తన Implementation ఫలితాలు కాలేదు. చూపెడుతున్నటువంటి దాఖలాలు లేవు. అవును. ఇది పక్కన పెడితే అసలు నేను ఈ ఆకునూరు మురళి గారు ఒక ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసి యాజ్ చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ గా Point. ఒక పాలసీని తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చారు. ఆ పాలసీలో తను చేసినటువంటి రికమెండేషన్స్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఆరోపణలు వస్తున్నాయి, అవును. విమర్శలు వస్తున్నాయి. అవును. నా పాయింట్ మొదటి ప్రశ్న ఏంటి అంటే గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ని ఒక పాలసీ తయారు చెయ్యమని అడిగిందా? గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఏరియాస్ ఇచ్చిందా? ఇవ్వకుండా ఈ కమిటీ తనంతటికి తానే ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ పాలసీ తయారు చేసి ఇచ్చిందా? ప్రశ్న 1. ప్రశ్న నెంబర్ 2 ఏంటి అని అంటే నేను అంటున్నది ఇదే ప్రభుత్వము ఆగస్టు 28, 2025 ఒక ప్రకటన చేసింది. ఏం ప్రకటన అంటే గౌరవనీయులు శ్రీ కేశవరావు గారి నేతృత్వంలో 7 సభ్యులతోటి ఒక ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీ ఉండంగా ఈ కమిషన్ ఎందుకు ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసింది? ఆ కమిటీలో మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారు, వీళ్ళందరితో ఒక 7 మంది తోటి కమిటీ వేశారు. ద కమిటీ మెంట్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ. మరి అక్కడ పాలసీకి కమిటీ వేస్తే మరి ఈ కమిషన్ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది అనేది నాకైతే అంతుపట్టడం లేదు. ప్రభుత్వమే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఉన్నది. ఇక ఇప్పుడు మన చర్చ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరి మురళి గారు, తర్వాత మెంబర్స్ అయినటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చారుగుండ వెంకటేష్, జోష్నా గారు, వీళ్ళ 3 మెంబర్స్ ఒక చైర్మన్ కలిసి తయారు చేసినటువంటి ఈ రిపోర్టులో వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ లో నేనొక్క ప్రశ్న రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, రికమెండేషన్ చేసినటువంటి కమిషన్ ని అడుగుతున్నాను. కమిషన్ కి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, చాలా కీలకమైనటువంటి పవర్స్ ఉంటాయి శ్రీకాంత్ మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు మొట్టమొదట ఈ పాలసీలో ప్రభుత్వానికి ఒక సూచన చేస్తారు, ఒక రికమెండేషన్ చేశారు. జనరల్ రికమెండేషన్స్ లో భాగంగా ఒక మేజర్ రికమెండేషన్ చేశారు. ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకురావాలన్నా, మేము పాలసీలో పెట్టినటువంటి వాటిని మీరు అమలు చేయాలన్నా బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కి 18% నిధులు ఇవ్వాలి అనే ఒక కీలకమైన రికమెండేషన్ చేశారు. ఎంత శ్రీకాంత్? 18%. 2025-26 బడ్జెట్ లో ఇదే రాష్ట్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ కి ఇచ్చినటువంటి నిధులు ఎంతో తెలుసా శ్రీకాంత్? 23,000 కోట్లు. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించిన నిధులు 23,000 కోట్లు. మొత్తం బడ్జెట్ లో 7.6%.